కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితా స్పష్టం చేశారు. అమరావతిలోని నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ట్రస్ట్ ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారని వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి, బడుగు బడిహీన వర్గాలను హక్కులో చేర్చుకున్న వ్యక్తి, మహిళా పక్షపాతి, మహిళలకు ఈరోజు ఆస్తిలో భాగం కావచ్చు, మహిళలు కూడా విద్యాపరంగా ఉండాలి, మహిళలు కూడా గౌరవంగా బతకాలి అని మహిళా యూనివర్సిటీలు తెచ్చిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు, ఫేక్ అంటానే వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.